జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఎవరైనా గీత దాటితే ఇక వార్నింగ్లు వద్దు, ఒకే ఒక్క వేటు, బయటికి పొండి, అవసరం లేదు, పార్టీ పరువు తీయొద్దు. జనసేన ఒక విధి వినాదంతో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా ఉండాలి అనిపించుకునే విధంగా ఆయన ఏర్పాటు చేసిన నేపథ్యం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. చాలామంది మీద వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల మీద అయితే ఆ వచ్చిన వీడియోలు జనసేన పరువు నిండా ముంచేశారు. సరే, నిజమో అబద్ధమో ఏంటో రైటో రాంగో అన్నది తర్వాత అవసరం. ఫస్ట్ అయితే ట్రోల్ అయిపోయినాయి. ట్రోల్ అయిన నేపథ్యంలో ఏముంటుంది? ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అందుకనే వేడిగా జనసేన జనరల్ బాడీ మీటింగ్ జరిగిందండి. ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా మాట్లాడడమే కాకుండా భవిష్యత్తులో ఏ రకంగా జనసేన ముందుకు తీసుకువెళ్ళాలి, ఎవరైనా తప్పు చేస్తే ఏ రకంగా వాళ్ళని కట్టడి చేయాలి, శృతి మించిపోతే బయటికి మెడపెట్టి ఎలా బయటికి తోసేయాలి, ఈ రకమైన ప్రతిపాదనలతోటే ఆయన పార్టీ నిర్మాణాన్ని, కొత్త కమిటీలను మరింత బలోపేతం చేశారు. 32 మందితో పవన్ కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. చాలా కీలకమైన నిర్ణయం ఇది. ఇక జనసేన నాయకులు, ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం, మీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది, ఎవరు తప్పు చేసినా ఇకపై ఉపేక్షించేదే లేదు, నేను ముందే హెచ్చరించా, జాగ్రత్తగా ఉండాలని, నా మాట పెడచెవిని పెట్టారు, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఇక నేను ఉపేక్షించను, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్క మనిషి వల్ల పార్టీ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక చెడ్డ పేరు వస్తే అది పోడ్చలేనిది. చాలా జాగ్రత్తగా రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఏ స్థాయి వారైనా తప్పు చేస్తే ఇక బయటికి వెళ్ళిపోవడమే, గౌరవంగా బయటికి పొండి అని చెప్తున్నాడు.